హాయ్ వెల్కమ్ టు యూ అండ్ మీ మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనకి 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ 13 క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి మ్యాక్సిమం ఈ క్లాస్లో కంప్లీట్ అయిపోతుందండి 3D geometry. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి 13th వన్, ఇఫ్ ద డైరెక్షన్ cosines ఆఫ్ two lines satisfy the equations. Okay, two equations is given and theta is the angle between the lines, then cos theta is equal to. సో మనకి ఈ ప్రాబ్లానికి షార్ట్ కట్ ఏం లేదండి, ఐపీలో సాల్వ్ చేసినట్టే సాల్వ్ చేయాలి. ఓకే, సో గివెన్ ఈక్వేషన్స్ ఏంటి? 2l ప్లస్ m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0, l స్క్వేర్ మైనస్ 2m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ n ని రైట్ సైడ్ పంపిస్తే n ఈజ్ ఈక్వల్ టు 2l ప్లస్ m. సబ్స్టిట్యూట్ n ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. l స్క్వేర్ మైనస్ 2m స్క్వేర్ ప్లస్ 2l ప్లస్ m హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సింప్లిఫై దిస్ వన్. l స్క్వేర్ మైనస్ 2m స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే 4l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 4lm ఈజ్ ఈక్వల్స్ టు 0. 4l స్క్వేర్ అంటే 5l స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 4lm మైనస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే దేర్ఫోర్ 5l స్క్వేర్ ప్లస్ 5lm మైనస్ lm. ఓకే, మైనస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్లో 5l కామన్ తీద్దాం. కామన్ తీస్తే l ప్లస్ m, ఇందులో మైనస్ m కామన్ తీస్తే l ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ l ప్లస్ m కామన్ తీస్తే 5l మైనస్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ l వాల్యూస్ ఏమొస్తాయి అంటే మైనస్ m కామా m బై 5 వస్తుంది. ఓకే, l వాల్యూస్ మైనస్ m m బై 5. సపోజ్ l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m, l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది? మైనస్ 2m ప్లస్ m అంటే మైనస్ m అవుతుంది. ఓకే, దేర్ఫోర్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలండి, అంటే డీసీజ్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. l ఈజ్ టు m ఈజ్ టు n. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్. l అంటే మైనస్ m, m అంటే m తీసుకోవాలి, n అంటే మైనస్ m, డివైడింగ్ m. డివైడింగ్ m చేస్తే మైనస్ 1 ఈజ్ టు 1 ఈజ్ టు మైనస్ 1 అన్నట్టు. సో ఇది ఏమవుతుందంటే ఏబిసి. సిమిలర్లీ సపోజ్ l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m బై 5 తీసుకుంటే n వాల్యూ ఏమవుతుంది? ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, l ప్లేస్లో m బై 5, l ప్లేస్లో m బై 5 పెడితే ఏమవుతుంది? ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు మైనస్ m కరెక్ట్గా చూడండి. మైనస్ m పెడితే మైనస్ 2m ప్లస్ m అంటే మైనస్ m మైనస్ n, మైనస్ m మైనస్ n, సారీ n ఈజ్ ఈక్వల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో l ఈజ్ ఈక్వల్ m బై 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2m బై 5 ప్లస్ m, 5m ప్లస్ 6 7m బై 5 అన్నట్టు. అంటే n వాల్యూ ఏమైందంటే 7m బై 5. దేర్ఫోర్ l ఈజ్ m ఈజ్ టు n. దట్ ఈజ్ ఈక్వల్. l అంటే ఎంత? m బై 5. m అంటే ఎంత? m అంటే ma. n మీన్స్ 7m బై 5 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ mతో డివైడ్ చేద్దాం. mతో డివైడ్ చేస్తే 1 బై 5 ఈజ్ టు 1 ఈజ్ టు 7 బై 5 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే 1 ఈజ్ టు 5 ఈజ్ టు 7. ఇది ఏబిసి అవుతుంది. సో ఇక్కడ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే రూట్ 3 వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుంది? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్
25 plus 49 50 75 వస్తుంది √75 అన్నట్టు. ఓకే, దేర్ఫోర్ L కామా M కామా N ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుందంటే a/√a² ప్లస్ b² ప్లస్ c² కామా b/√a² ప్లస్ b² ప్లస్ c² కామా c/√a² ప్లస్ b² ప్లస్ c² అన్నట్టు. ఓకే, ఈ టూ టర్మ్స్కి ఇదే ఫార్ములా యూజ్ చేద్దాం. ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, -1/√3 కామా 1/√3 కామా -1/√3. ఓకే, ఇది L1 M1 N1 అనుకుందాం. సిమిలర్లీ సెకండ్ వన్ ఏంటి, ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నా. 1/√75 కామా 5/√75 కామా నెక్స్ట్ 7/√75. ఓకే, సో ఇది L2 M2 N2 తీసుకుందాం. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్టీటా ఫార్ములా మనకి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అన్నట్టు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. L1 L2 అంటే ఏమొస్తుందంటే -1/√3 ఇంటూ 1/√75. నెక్స్ట్ M1 M2 అంటే 5/√3 ఇంటూ √75. N1 ఏమొస్తుంది, -7/√3 ఇంటూ √75 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కామన్ టర్మ్ ఏమొస్తుంది, √3 √75 కామన్ అన్నట్టు మోడ్లో పెట్టుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు LCM √3 ఇంటూ √75. న్యూమరేటర్ వచ్చేసి -1 -7 అంటే -8 -8 ప్లస్ 5 అంటే -3 వస్తుంది. ఓకే, సో √3కి √3 ఇక్కడ 3 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అంటే √3 ఉంటుంది ఇక్కడ. బై దీన్ని ఏం రాయొచ్చు అంటే 5√3 రాసుకోవచ్చు. 5 × 5 25 25 3 75 అన్నట్టు. √3కి √3 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 1/5 అన్నట్టు. అంటే కాస్టీటా ఈజ్ ఈక్వల్ టు 1/5 అన్నట్టు. ఓకే ఓకే నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, ఆల్ఫా ఏంటంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నట్టు. నెక్స్ట్ బీటా ఏంటి, యాంగిల్ బిట్వీన్ diagonal of a cube and diagonal of its face which intersects this diagonal of the cube, then cos alpha plus cos square beta is equal to. ఓకే, అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్ఫా ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్స్. యాక్చువల్గా మనకి క్యూబ్కి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయంటే 4 డయాగ్నల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, క్యూబ్కి 4 డయాగ్నల్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీ టూ డయాగ్నల్స్, మీరు ఏ 2 డయాగ్నల్స్ తీసుకున్న యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఏమవుతుందంటే మనకు ఒక ప్రూఫే ఉన్నది, ఐపీలో ప్రూఫే ఉంటుందండి. ఇక్కడ అదంతా ప్రూవ్ చేయం, గుర్తుపెట్టుకోండి, జస్ట్ రిజల్ట్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్, ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అన్నట్టు. సో ఇక్కడ ఆల్ఫా ఏంటంటే యాంగిల్ బిట్వీన్, ఇక్కడ ఇచ్చింది చూడండి, ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఏమవుతుందంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/3 అన్నట్టు. ఓకే, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/3 డైరెక్ట్ రాస్తున్నా, యాక్చువల్గా ప్రూఫే ఉంది, ఇదంతా అవసరం లేదు, జస్ట్ రిజల్ట్ కింద గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యూబ్ డ్రా చేద్దాం చూడండి. ఓకే, డ్రా ద క్యూబ్ డ్రా చేయండి. ఇది వై యాక్సిస్ అనుకున్నాం, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ అనుకున్నాం. ఓకే, సో ఇది ఆర్జిన్ ఓ, సపోజ్ ఇది ఏ పాయింట్ తీసుకుందాం. ఓకే, ఇది బి పాయింట్ తీసుకుంటున్నాం, ఇది సి పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటంటే డి పాయింట్ అవుతుంది, ఇది ఈ పాయింట్. ఓకే, ఇది ఎఫ్ పాయింట్ అన్నట్టు. ఈ కార్నర్ పాయింట్ ఏంటంటే జి అనుకుందాం.
సపోజ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసి ఏ సెంటీమీటర్ తీసుకుందాం. సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఏ సెంటీమీటర్, సైడ్ ఏ సెంటీమీటర్ అయితే అంటే ఓఏ ఏ సెంటీమీటర్ అన్నట్టు. అప్పుడు ఏ ఏమవుతుంది, ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏ వచ్చేసి A00, బి ఏమవుతుంది అంటే 0A0, వై యాక్సిస్ మీద ఉంది ఒకటి. సి ఏమవుతుంది 00A, ఆర్జిన్ ఏంటంటే ఆల్ ఆర్ జీరోస్. ఈ డి పాయింట్ వచ్చేసి XY ప్లేన్లో ఉంది కాబట్టి XY ప్లేన్ అంటే XA YA Z0 అన్నట్టు. ఈ లైస్ ఆన్ YZ ప్లేన్, YZ ప్లేన్ అంటే X0 YA ZA అన్నట్టు. ఎఫ్ వచ్చేసి XZ ప్లేన్ అంటే XA Y0 ZA అన్నట్టు. ఇవి వర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నట్టు. ఓకే, సో మరి ఇక్కడ బీటా ఏంటి? ఇక్కడ యాక్చువల్గా మనకి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పినండి, క్యూబ్కి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయంటే 4 అన్నట్టు. సో మనకి ఈ డయాగ్రామ్లో డయాగ్నల్స్ ఏంటి అంటే, డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ వచ్చేసి ఓజీ బార్, ఏఈ బార్, బిఎఫ్ బార్ అండ్ సిడి బార్ అన్నట్టు. ఇవే మనకి డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నట్టు. డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, 4 డయాగ్నల్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ బీటా ఏమంటాడు, ఇక్కడ బీటా వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ఏ డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ ఏ డయాగ్నల్ ఆఫ్ ఇట్స్ ఫేస్. సపోజ్ ఒక డయాగోనల్ తీసుకుందాం అండి, ఏఈ. మీ ఇష్టం ఏ తీసుకునే లేదు, నేను ఏఈ తీసుకుంటున్నా. ఏఈ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఏంది, ఏ పాయింట్ A00, ఈ పాయింట్ 0 ఏఏ. ఏఈ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని నుంచి ఇది మైనస్ చేయాలండి. మైనస్ చేద్దాం. 0 మైనస్ ఏ, మైనస్ ఏ మైనస్ 0 అంటే ఏ మైనస్ 0 మీన్స్ ఏ. ఓకే, అంటే ఈ డైరెక్షన్ రేషియోస్ అన్నట్టు. ఓకే, ఏఈ బార్ వచ్చింది. అలాగే నెక్స్ట్ అండ్ డయాగోనల్ ఆఫ్ ఇట్స్ ఫేస్. ఓకే, డయాగోనల్ ఆఫ్ ఫేస్ తీసుకుందాం. సపోజ్ ఫేస్ అంటే ఇక్కడ ఈఎఫ్ తీసుకుందాం అండి. దిస్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ ఫేస్ అన్నట్టు. ఓకే, ఎఫ్ఈ బార్, ఈఎఫ్ బార్, ఈఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్, దీని నుంచి ఇది మైనస్ చేయాలి. ఏ మైనస్ 0 ఏ, కామా 0 మైనస్ ఏ అంటే మైనస్ ఏ మైనస్ ఏ మీన్స్ 0. ఓకే, సో ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయండి, A1 B1 C1 A2 B2 C2. సో therefore beta is the angle between these two, therefore cos beta is equal to ఫార్మ్ ఏంటంటే A1 A2 మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ మైనస్ ఏ అంటే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 0 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్, ఇది 2a స్క్వేర్ అవుతుంది. మైనస్ 2a స్క్వేర్ అన్నట్టు. బయటకు వస్తే ఏమవుతుంది అంటే 2a స్క్వేర్ బై √3 ఇంటూ √2 అంటే √6, 2కి రూట్ 2కి రూట్ క్యాన్సిల్ చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ 2/√6 ఉంది ఇక్కడ. సో ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు అంటే 2/√2 ఇంటూ √3 రాస్తున్నాం. √2కి ఒకటి క్యాన్సిల్ చేస్తే ఇంకేముంటుంది అంటే √2/√3 అన్నట్టు. ఇది కాస్ బీటా వాల్యూ అన్నట్టు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత 1/3, కాస్ స్క్వేర్ బీటా అంటే స్క్వేరింగ్ చేయాలి. స్క్వేర్ చేస్తే రూట్ ఎలిమినేట్ అవుతాయి అంటే 2/3 అన్నట్టు. 1/3 ప్లస్ 2/3 అంటే 3/3. 3/3 మీన్స్ 1 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 15th one. Origin A, B, C is given. Okay, these are the vertices of a tetrahedron. Next, if G is the centroid of the tetrahedron and G1 is the centroid of its face ABC, then the point which divides GG1 in the ratio 1:2 is. ఇక్కడ G ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ అన్నాడు. మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ అంటే ఫార్ములా తెలుసు, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4, y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4, z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4 అన్నట్టు సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఫార్ములా. ఓకే, సో G ఈజ్ ఈక్వల్స్ టు
0 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 0 ఏమవుతుంది? 3 ప్లస్ 1 అంటే 4/4 అన్నట్టు, కామా నెక్స్ట్ 0 ప్లస్ 1 1 1 ప్లస్ 3 4 4 ప్లస్ 4 అంటే 8/4. నెక్స్ట్ ఏమవుతుంది? 4 ప్లస్ 2 6 6 మైనస్ 2 అంటే 4/4 అవుతుంది. అంటే ఏమొస్తుంది? 1 2 1. ఇది సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాయిడ్ అన్నట్టు. మరి G1 ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ఇట్స్ బేస్, సెంట్రాయిడ్ అన్నట్టు. సెంట్రాయిడ్ ఫార్ములా అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3, z1 ప్లస్ z2 ప్లస్ z3/3 అన్నట్టు. సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాయిడ్ అనుకో 4 వస్తుంది. ఓకే, సెంట్రాయిడ్కో 3 వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ ఏబీసీ తీసుకోవాలి. ఇప్పుడు 3 ప్లస్ 1 4 4/3, కామా 1 ప్లస్ 3 4 8/3, కామా 4 ప్లస్ 2 6 6 మైనస్ 2 అంటే 4/3. ఓకే, ఇది మనకి ఏమవుతుంది అంటే సెంట్రాయిడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ పాయింట్ విచ్ డివైడ్స్ GG1. సపోజ్ పాయింట్ ఏం తీసుకుందాం అంటే PX, Y, Z తీసుకుందాం. ఓకే, అంటే ఈ పాయింట్ వచ్చేసి P పాయింట్ వచ్చేసి G1ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అప్పుడు P డివైడ్ GG1 ఇన్ ద రేషియో 1:2 ఇంటర్నల్లీ అన్నట్టు. ఇంటర్నల్లీ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇంటర్నల్లీ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, మరి mn అంటే ఇది m అవుతుంది, ఇది n అవుతుంది. ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. సబ్స్టిట్యూట్ చేద్దాం. mx2 అంటే 1 ఇంటూ 4/3 ప్లస్ nx1 అంటే 2 ఇంటూ x1 2 ఇంటూ 1 2 బై m ప్లస్ n అంటే 1 ప్లస్ 2 3, కామా my2 అంటే ఎంత? 8/3, ny1 n అంటే 2 2 ఇంటూ 2 4/3, mz2 1 ఇంటూ 4/3 ప్లస్ n z1 2 ఇంటూ 1 2/3. ఓకే, therefore that is equal to 3 ఇంటూ 2 6 6 ప్లస్ 4 అంటే 10/3 ఇంటూ 3 9 అవుతుంది. ఇది 3 ఇంటూ 4 12 ప్లస్ 8 అంటే 20/9. 3 ఇంటూ 2 6 6 ప్లస్ 4 10/9. పాయింట్ ఏంటంటే ఇదే పాయింట్ వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The point of intersection of the line joining the points. Okay, line joining the points is given and the plane passing through points is given. Line passing through 2 points, plane passing through 3 points. Okay, so therefore point of intersection of these two is what? So దీనికి వెక్టార్ కాన్సెప్ట్ యూజ్ చేయాలండి. వెక్టార్ ఈక్వేషన్ రాయాలి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్ ఫార్ములా మనకు ఒకటి ఉందండి. ఏంటంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t ఇంటూ a బార్ ప్లస్ tb బార్ అన్నట్టు. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే ఇది అన్నట్టు. r బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ t ఇంటూ a బార్ ప్లస్ tb బార్ అన్నట్టు. ఈ మల్టిప్లై చేద్దాం, ఏమవుతుంది? a బార్ మైనస్ ta బార్ ప్లస్ tb బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు a బార్, ఈ 2 టర్మ్స్లో t కామన్ తీస్తే b బార్ మైనస్ a బార్, r బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది యూజ్ చేద్దాం. ఓకే, అప్పుడు లైన్ వస్తుందండి. ఓకే, సో మరి ఏ బార్ అంటే అది ఏ బార్ అవుతుంది, అది బి బార్ అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఏంటంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అంటే i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్ ప్లస్ t ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్, రెండు మైనస్ చేయాలి. 2i మైనస్ i అంటే i బార్, మైనస్ j మైనస్ 2j మైనస్ 3j, మైనస్ k అంటే మైనస్ 2k బార్. దిస్ ఈస్ ద లైన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నట్టు. ఓకే,
నెక్స్ట్ ఇందులో ఐ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ప్లస్ టీ ఉంటుంది. 1 ప్లస్ టీ ఇంటూ ఐ బార్. ఇందులో టీ కామన్ సారీ జే కామన్ తీస్తే 2 మైనస్ 3t ఇంటూ జే బార్. కే కామన్ తీస్తే 1 మైనస్ 2t ఇంటూ కే బార్ అవుతుంది. కామన్ తీసినాం అండి, ఏం లేదు. ఓకే, మరి ఈ ఆర్ బార్ అంటే యాక్చువల్గా ఆర్ బార్ అంటే ఏంటంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అన్నట్టు. ఓకే, దేర్ ఫర్ ఆర్ బార్ ఏం రాసుకోవచ్చు అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టీ ఇంటూ ఐ బార్, 2 మైనస్ 3t ఇంటూ జే బార్, 1 మైనస్ 2t ఇంటూ కే బార్ అన్నట్టు. ఓకే, మరి జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్, దీని మీద ఈ లైన్ మీద జనరల్ పాయింట్ ఏమవుతుందంటే ఎక్స్ వై జెడ్ అన్నట్టు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అన్నట్టు జనరల్ పాయింట్. అంటే 1 ప్లస్ టీ కామా 2 మైనస్ 3t కామా 1 మైనస్ 2t. అంటే ఈ లైన్ మీద జనరల్ పాయింట్ ఏంటంటే ఇదే అన్నట్టు, ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండి. అంటే జస్ట్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ప్లేన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఈ ప్లేన్ వచ్చేసి పాసింగ్ త్రో 3 పాయింట్స్ అంటున్నాడు. పాసింగ్ త్రో 3 పాయింట్స్ అంటే ఫస్ట్ పాయింట్ ఏముంది, ఐ బార్ ఉంది. ఐ బార్ అంటే పాసింగ్ త్రో ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది అంటే 1 0 0 అన్నట్టు. ఐ బార్ కోషంట్ 1, జేకే లేవు అంటే జీరోలు. నెక్స్ట్ సెకండ్ వన్ పాసింగ్ త్రో సెకండ్ పాయింట్ ఏంటంటే ఐ 0, జే అంటే 2, కే అంటే 0. థర్డ్ వన్ ఏంది 3 అంటే ఐ 0, జే 0, కే 3 అన్నట్టు. సారీ, కే కోషంట్ 3 అన్నట్టు. అంటే ప్లేన్ పాసింగ్ త్రూ దీస్ 3 పాయింట్స్. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే A0 0 0 B0 0 0 C ఫామ్లో ఉంది. అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుంది, x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నట్టు. x ఇంటర్సెప్ట్ 1, y ఇంటర్సెప్ట్ 2, z ఇంటర్సెప్ట్ 3 అయితే ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ద ప్లేన్. సబ్స్టిట్యూట్ చేద్దాం. x/1 y/2 z/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. LCM 6, న్యూమరేటర్ 6x, 2 3s are 3y ప్లస్ 3 2s are 2z ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, 6ని ఇటు సైడ్ పంపిస్తే -6 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే ప్లేన్ ఈక్వేషన్ వచ్చి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ జనరల్ పాయింట్ ఈ ప్లేన్ మీద ఉంటుందండి. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి కంపల్సరీ పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ అన్నట్టు. ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో 6 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ టీ ప్లస్ 3 ఇంటూ వై ప్లేస్లో 2 మైనస్ 3t ప్లస్ 2 ఇంటూ జెడ్ ప్లేస్లో 1 మైనస్ 2t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 6 మల్టిప్లై చేస్తే 6 ప్లస్ 6t, 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 3 90 ప్లస్ 2 మైనస్ 4t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ 6t మైనస్ 90 అంటే మైనస్ 3t, మైనస్ 3 మైనస్ 4 అంటే మైనస్ 7t, 6 6 12, 14 మైనస్ 6 అంటే 8 ప్లస్ 8 అడిపోతే మైనస్ 8 అవుతుంది. అంటే టీ వాల్యూ ఎంత 8/7 అన్నట్టు. ఈ టీ వాల్యూ తీసుకెళ్ళి జనరల్ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నట్టు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ 8/7 కామా 2 మైనస్ 24/7 కామా 1 మైనస్ 16/7 అంటే ఏమొస్తుంది ఇక్కడ 15/7, 14 మైనస్ 24 అంటే మైనస్ 10/7, 7 మైనస్ 16 మైనస్ 9/7. ఓకే, దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ ప్లేన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 17th ప్రాబ్లం. If the equation of the plane passing through 2 points and perpendicular to the plane is given, then a plus b by c plus d is equal to. Suppose consider equation of the plane ఏం తీసుకుందాం అంటే ఇక్కడ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equals to 0. Okay, this is the equation of the plane అన్నట్టు. Plane equation. Suppose this is equation 1 అనుకోండి. Equation 1 is passing through 2 1 2. Passing through అంటే
ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం x1 y1 z ప్లేస్లో. ఓకే, ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ 2 b ఇంటూ వై మైనస్ 1 c ఇంటూ z మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. అండ్ ఆల్సో పాసింగ్ త్రూ 1 to 1. ఇప్పుడు xyz ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, x ప్లేస్లో 1, y ప్లేస్లో 2, z ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది? 1 మైనస్ 2 మైనస్ a, 2 పెడితే 2 మైనస్ 1 b ప్లస్ b. నెక్స్ట్ 1 పెడితే 1 మైనస్ 2 మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్సో దిస్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. ఓకే, అంటే సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వచ్చేసి దేనికి పర్పెండిక్యులర్ ఉంది? గివెన్ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంది అన్నట్టు. ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంది. ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటే కండిషన్ ఏంటంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ 0 అన్నట్టు. a1 a2 అంటే ఇక్కడ ఎక్స్ కోషంట్ ఏ ఉంది? a ఉంది. ఇక్కడ ఎక్స్ కోషంట్ 2 ఉంది అంటే 2 ఇంటూ a 2a, b ఇక్కడ మై కోషంట్ -1 b ఇంటూ -1 అంటే -b. నెక్స్ట్ c ఇంటూ 2 2c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఫోర్త్ వన్. సాల్వింగ్ 3 and 4 ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఏబిసి వాల్యూస్. ఓకే, సాల్వ్ చేద్దాం. చూడండి, b కోషంట్ 1, c కోషంట్ -1 -1 1. ఓకే, క్రాస్ సెక్షన్ మెథడ్ అన్నట్టు. b కోషంట్ -1, c కోషంట్ 2 2 -1 a b c. therefore a by what? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 -1 b by క్రాస్ మల్టిప్లికేషన్ -2 ప్లస్ 2 c by 1 -2 అంటే a by 1 b by 0 c by -1 అన్నట్టు. a 1 b 0 c -1 వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2 ఇంప్లైస్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 b వాల్యూ 0 అయిపోద్ది. c అంటే -1 అంటే మైనస్ z మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. therefore x మైనస్ 2 మైనస్ z ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ చేస్తే x మైనస్ z ఏమైంది? 0 అయిపోయింది. సో ఇది గివెన్ ప్లేన్కి కంపేర్ చేద్దాం. గివెన్ ప్లేన్ ఆల్రెడీ ఇచ్చిండండి. ఏఎక్స్ ఏ వాల్యూ 1, బి ఇక్కడ వై లేదంటే బి 0, సి -1, డి అంటే 0 అన్నాడు. డి వాల్యూ ఇవ్వలేదు. therefore a ప్లస్ బి బై సి ప్లస్ డి. ఏ ప్లస్ బి బై సి ప్లస్ డి ఏమవుతుంది? ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 0 1, సి ప్లస్ డి -1 అంటే ఆన్సర్ ఎంత? -1 అన్నట్టు. ఓకే అండి, సో దీంతో మనకి 3D జియోమెట్రీ మ్యాక్సిమం కంప్లీట్ చేసిన అండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈ 3D జియోమెట్రీ మాత్రం పర్ఫెక్ట్గా థరౌలీగా ప్రిపేర్ అవ్వండి. అంటే 2025 కాదు, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినండి. రిమైనింగ్ పీవైక్యూస్ కూడా థరౌలీగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, బాయ్ అండి.